చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్ మీటింగ్లో పాల్గొన్నారు. సీట్ల ప్రకటన తర్వాత నెలకొన్న విభేదాలు, మూడు పార్టీల మధ్య సమన్వయం, ప్రచారంపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. మేనిఫెస్టో రూపకల్పనపై నేతలు చర్చించనున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పు కూడా ప్రస్తావనకొస్తోంది. రెడ్డిగా చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశంలో ఏ అంశాలు చర్చకొస్తున్నాయి? ఈ మీటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు? వివరాలేంటి? రేఖ, ప్రధానంగా బీజేపీ తరపు నుంచి ముగ్గురు నేతలు పాల్గొనడం జరిగింది. జనసేన తరపు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ తరపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, వీళ్ళు ఐదుగురు మధ్య కూడా భేటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీజేపీ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ తరపు నుంచి రాజ్నాథ్ సింగ్ తో పాటు, అలాగే ఇంకొక నేత కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి, జాతీయ నేత పాల్గొనడం జరిగింది. వీళ్ళ ఐదుగురు కూడా ప్రస్తుతం అయితే కొన్ని కీలక అంశాలపై కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కూటమి తరపు నుంచి 175 నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంట్ తరఫున అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఉదాహరణకు దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు బీజేపీ నుంచి సీటు ఆశించారు, ఎంపీ స్థానం. కానీ ఆయన బీజేపీ నుంచి సీటు ఆయనకు రాలేదు కాబట్టి ఆయన తెలుగుదేశంలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నర్సాపురం ఇప్పటికే బీజేపీకి కేటాయించడం జరిగింది. ఆయన ఉండి నుంచి కూడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా ఆయన నర్సాపురం నుంచి ఎంపీ స్థానం ఆశిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీ నర్సాపురం త్యాగం చేస్తే కనుక ఏలూరు నుంచి ఎంపీ స్థానం ఇస్తామంటూ కూడా టీడీపీ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ బీజేపీ అయితే మటుకి విశాఖపట్నం ఎంపీ స్థానం అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొన్ని అసెంబ్లీ స్థానాలు ఇటు తంబాలపల్లి కావచ్చు, అనపర్తి కావచ్చు, అలాగే మాడుగులు కావచ్చు, అలాగే యలమంచిలు కావచ్చు, ఏ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరఫు నుంచి కానీ బీజేపీ తరఫు నుంచి కానీ మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా చర్చ నడుస్తూ ఉంది. దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రచార సభలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి జాతీయ స్థాయిలో నుంచి కూడా బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో మోడీ కానీ అమిత్ షా కానీ పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. దానిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మూడు పార్టీలు కూటమిగా వెళ్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై కూడా సమావేశంలో చర్చిస్తున్న అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే రాజమండ్రిలో కూడా మూడు పార్టీ నేతలు, ఇటు అధినేతలు, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అభ్యర్థిని అక్కడ గెలిపించాలంటూ కూడా ఇటు అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మొన్న ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని కూడా భావిస్తూ ఉన్నారు. దీనిపై కూడా సుదీర్ఘంగా సమావేశంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి, పోలింగ్కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మూడు కూటమికి సంబంధించిన మూడు పార్టీల నేతలంతా కూడా మేనిఫెస్టో రూపకల్పనకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? దీనికి ఏ విధంగా చర్చించబోతున్నారు? అంటే ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఒక కసరత్తు అయితే కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జనసేన టీడీపీ కలిసి 12 అంశాలపైన కూడా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని చెప్పి భావించా ఉన్నాయి. దాంట్లో టీడీపీ తరపు నుంచి 6 అంశాలు, ఇటు మిగతా 6 అంశాలు జనసేన నుంచి రూపొందించాలని కూడా భావించా ఉన్నారు. తర్వాత బీజేపీ కూడా వచ్చి కూటమిలో జాయిన్ అవడంతో కూడా మూడు పార్టీలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోగా రూపొందించాలని చెప్పి కూడా మొన్న జరిగిన అయితే కూటమి తరపు నుంచి చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం కూడా పార్టీలన్నీ కృషి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఒక కార్యక్రమం రూపొందిస్తే, అట్లాగే జాతీయ స్థాయి మేనిఫెస్టోకి సంబంధించి కూడా వాళ్ళు రూపొందిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే టీడీపీకి సంబంధించి రీసెంట్గా కూడా ఒక కార్యక్రమాన్ని వాళ్ళు లాంచారు. ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో కూడా ఒక సైట్ని కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రజలకు సంబంధించి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు సజెస్ట్ చేస్తారనే విషయాలపై కూడా వాళ్ళు ఒక అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. జనసేన కూడా ఇప్పటికే దానికి సంబంధించి జనసేన కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంది. డోకరాకు సంబంధించిన కొన్ని అంశాలు, కౌలు రైతులకు సంబంధించిన కొన్ని అంశాలు, అలాగే యువతకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరచాలని కూడా భావిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో అయితే 10వ తారీఖున, అంటే గత నెల 10వ తారీఖున కూడా ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ప్రకటించాలని భావించినప్పటికీ కొన్ని ఎన్నికల కారణాల వలన అన్ని వాయిదా వేయడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత పూర్తి స్థాయిగా ఉమ్మడి మేనిఫెస్టోని రూపొందించాలని కూడా భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.